హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఇన్వెస్ట్మెంట్స్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ చెప్పారు. చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్ మహిళలు ఎదురు చూస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభంపై కీలక ప్రకటన చేశారు. ఆయన దీపావళి పండుగ నాటికి ఈ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. దీపావళి రోజున మొదటి సిలిండర్ను మహిళలకు అందజేస్తామనేది ఆయన కీలక ప్రకటన. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, మహిళల ఆరోగ్యం, వారి గృహ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ పథకాన్ని తీసుకురావడం జరిగినట్లు వివరించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మరియు పేద వర్గాల మహిళలు వంట సామాగ్రి కోసం ఇబ్బందులు పడుతుండగా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం వారికి ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలను ప్రారంభిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు దీపావళి నాటికి ఈ హామీని నెరవేర్చబోతున్నట్లు ఆనందం మహిళల్లో కనబడుతోంది. సో ఈ పథకం కింద ప్రతి ఎలిజిబుల్ మహిళకు ఏడాదికి 3 ఉచిత సిలిండర్లను అందజేయబోతున్నామని చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. ఇది కేవలం పేద కుటుంబాలకు మాత్రమే కాకుండా అన్ని వర్గాల మహిళలకు ఉపయోగపడుతుంది. వంట గ్యాస్ సిలిండర్ల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఉచిత సిలిండర్ పంపిణీ ద్వారా కుటుంబ ఖర్చులు తగ్గుతాయి. ఇంధనానికి డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం తగ్గడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితికి బలంగా మారే అవకాశం అయితే ఉంటుంది. దీపావళి రోజున మొదటి సిలిండర్ అందిస్తామన్న చంద్రబాబు నాయుడు గారు మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి గ్యాస్ వినియోగం ఎంతో ముఖ్యమని వివరించారు. వంట గ్యాస్ లేకుండా పాత పద్ధతిలో వంట చేసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను నివారించడానికి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ఒక పరిష్కారంగా నిలుస్తుందని అన్నారు. ఇక ఈ పథకం ద్వారా ప్రతి మహిళా కుటుంబం ఏడాదిలో 3 సిలిండర్లు ఉచితంగా పొందగలుగుతుంది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఇది మేలు చేస్తుందని, వంట గ్యాస్ ద్వారా కుటుంబానికి ఆరోగ్యమైన వాతావరణం కల్పించగలుగుతున్నామని సీఎం చంద్రబాబు నాయుడు గారు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలు లబ్ధి పొందుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. వంట గ్యాస్ సిలిండర్ల పథకం కోసం ప్రత్యేక నిధులు కేటాయించడంపై ఆయన మరింత వివరాలు వెల్లడించాల్సి ఉంది. మొత్తంగా ఈ పథకం వల్ల రాష్ట్రంలోని మహిళలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తుండగా దీపావళి పండుగ నాటికి ఉచిత సిలిండర్ అందుకోవడం వారికో పెద్ద కానుకగా మారింది. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.